నమస్తే వెల్కమ్ టు న్యూస్ లైవ్. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూలుకు చేరుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన 2 నెలల పసిపాప కుటుంబాన్ని ఇవాళ కేటీఆర్ పరామర్శించారు. కేటీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే నాగర్ కర్నూలు నియోజకవర్గం పార్టీ నేతలందరూ తరలివచ్చి బాధిత కుటుంబానికి అండగా ఉండాలని, న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కేటీఆర్ తో కుమ్మెరలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక నిమిషం జరిగిన క్రమంలో అక్కడ వీళ్ళకు కొడుతున్నప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలను అదే రోజు నైట్ సీసీ కెమెరాలు తీసేయడం జరిగింది. మరి ఎందుకు తీసేసారు? ఆ పోలీస్ స్టేషన్ కు పోయి మా మీద అమానుషంగా దాడి జరిగిందని ఆ బ్యాగులు బహుజన బిడ్డలు ఆ కేసు పెడితే ఆ సిఐ అధికార దావంతో నేనే అధికారం మా పార్టీ కాంగ్రెస్ నాయకులకు కొమ్ము కాస్తూ ఆ కేసు చేయలేదు. మళ్ళీ ఉల్టా కేసు చేయకుండా ఆ నాయకులు కాంగ్రెస్ నాయకులు పిలిపించి ఉల్టా కౌంటర్ కేసు చేపించారు. అది కౌంటర్ కేసు అయింది. కానీ బహుజన బిడ్డలు ఇచ్చినటువంటి దెబ్బ కలిగినటువంటి వాళ్ళ మీద కేసు కాదు. వాళ్ళు కేసు కాకుండా వాళ్ళు మళ్ళీ ఏం చేసిండ్రు, ఆ బిడ్డ చనిపోయే వరకు మళ్ళా మా మీదకి వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు కొద్ది అది తెలుగు చూపించి మేము కోర్టుకు రాసినాం, కోర్టు గైడెన్స్ తీసుకుంటామంటారు. అరే అధికారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టిన వాళ్ళనేమో ఎఫ్ఐఆర్ చేసిండ్రు. మీరు ఒకసారి మీడియా మీద దృష్టి పెట్టారు. ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు కేసు పెడితే కేసు కాలే, కొట్టిన వాళ్ళు కేసు పెడితే అధికార పార్టీకి సంబంధించిన వాడు కేసు పెడితే వాళ్ళ కేసు ఎఫ్ఐఆర్ అయింది. వీళ్ళ కేసు ఎఫ్ఐఆర్ కాలే. మేము ఆ బిడ్డ తర్వాత పోలీసులు కొంతమంది కావాలని డ్రామా ఆడి ఏం చేసిండ్రంటే మేము కోర్టు అడ్వైస్ తీసుకుంటామంటారు. సరే మరి బహుజన బిడ్డలు పెడితే పేదవాళ్ళు పెడితే కోర్టు అడ్వైస్ తీసుకుంటున్నావు కదా, మరి కాంగ్రెస్ వాళ్ళకు అడ్వైస్ తీసుకోవాలి కదా. మరి వాళ్ళెట్లా ఎఫ్ఐఆర్ చేసినావు, వీళ్ళని ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు నేను అడిగిన ప్రశ్న డిఎస్పీని. డిఎస్పీ దగ్గర సమాధానం లేదు, నీళ్ళు నలుగుతున్నాడు. సరే డిఎస్పీ గారు మీరు అంటున్నారు కదా, ముందు ఎవరు వచ్చిండ్రు, పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చిండ్రు, వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చిండ్రంటే బాధితులేమో 8 గంటలకు పోయినరు, అధికార పార్టీలో 9:30కు పోయినరు. పోయినా కానీ వాళ్ళ మీద కేసు పెట్టాం. మేమేమంటున్నాం, ఆ బిడ్డ చనిపోయినాక తూతూ మంత్రంగా వాళ్ళకి చేయాలని కోర్టుకు పంపించాలి. కులేదని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కోర్టు సిల్లడినా, కోర్టు ముద్ర వేసిందా లేదు. వాళ్ళు కోర్టుకు పంపించడమని వాళ్ళు ఒక మాయమాటలు చెప్పి చేస్తుంటే నేను పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్లిపోయినా. కేటీఆర్ గారు ఎంబడే స్పందించి ఆ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడడం పార్టీ తరఫున. ఇలా అప్పటికే ఇక్కడ బిఎస్పీ పార్టీ కానీ వాళ్ళు మళ్ళా శారదా మహారాజ్ గారు కానీ వాళ్ళందరూ కలిసి అన్ని సంఘాలు వాళ్ళకు మద్దతుగా ఉన్నాయి, మేము మద్దతుగా ఉన్నాం. ఇవాళ మేము కోరేది ఒకటే, ఆ పిల్ల మర్డర్ చనిపోయింది, 307 సెక్షన్ ఎట్లా పెడతావు? డైరెక్ట్ మర్డర్ కాబట్టి 301 పెట్టు. మీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చూపించి బహిరంగంగా పెట్టి మీరు మాకు చెప్పండి అని చెప్పితే లేదు మేము ఇదే పెడతామని చెప్పి నేను ఆడ కూర్చున్నా. స్థానిక ఎమ్మెల్యే ఫోన్ వస్తుంది, స్థానిక ఎంపీ ఫోన్ వస్తుంది, స్థానిక ఎమ్మెల్సీ ఫోన్ వస్తుంది. మాట్లాడితే 2 నిమిషాలకు వెళ్ళిపోయి లోపల మాట్లాడి వస్తున్నాడు డిఎస్పీ గారు. మేము ఆల్రెడీ ఎంపీ గారు వచ్చినప్పుడు స్పీకర్ ఫోన్ పెట్టిస్తే ఎంపీ గారు ఏమంటారు, సూచి చేయండి అని చెప్తున్నారు.
సూచి చేయమంటారు, కానీ బాధితులకు న్యాయం చేయమని చెప్తలేరు. సూచి చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. డిమాండ్ ఒకటే, ఎవరు చేసిండ్రా, ఏం చేసిండ్రా, మేము ఒకరి వర్గాలు మాట్లాడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో ముఖ్యమంత్రి అయినటువంటి మీరు, మీకు ప్రజల మీద, బహుజనుల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే మీరు విచారణ చేపట్టండి. ఈ కారణమైనటువంటి పోలీసులను సస్పెండ్ చేయండి, 301 సెక్షన్ పెట్టండి, బాధితులను ఆదుకోండి. మా డిమాండ్ గింతే. మీరేమనుకుంటారు, మేము రాజకీయ కొరకు చేస్తామని చెప్తాం. రాజకీయం ఏంది? ఇది ఒక ఆడబిడ్డ ఏం చేసింది? ఎవరు ముఖముఖం తెలియని 2 నెలల పసికందు చనిపోతే మరి మీరెందుకు స్పందిస్తున్నారు? స్థానిక ఎమ్మెల్యే రా, బయటికి రా. మేము నువ్వు చేసిన మాట లేను, బాగా వినండి. నేను ఎమ్మెల్యే చేసిండో ఎమ్మెల్సీ చేసిండో అని నేను అభియోగం అవుతలేను. నీ సంఖ్యల నీ భుజం మీదకి తిరిగే నాయకులు చేసిండ్రు, వాళ్ళని పార్టీలకు వెళ్ళి తక్షణమే సస్పెండ్ చేయండి. బాధితుల పక్షాన్ని నిలబడండి. మేము బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. కానీ నువ్వేమో పక్కన ఎమ్మెల్యే తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే, నీకు ఓట్లు వేసింది ఎవరు? ఇక్కడ బహుజన బిడ్డలు వేసింది నీకు. కానీ పక్కన ఉన్నటువంటి వేరే ఎమ్మెల్యే తీసుకొచ్చి నువ్వు మాట్లాడిస్తున్నావు. నువ్వెక్కడ ఉంటున్నావు? పక్క నియోజకవర్గాలపై